హాయ్ ఫ్రెండ్స్, కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఉంది. హరిశ్చంద్ర కోటకు కుడివైపున ఉంటుంది. ఇది అద్భుతమైన నిర్మాణం. కేదారేశ్వర్ యొక్క 12 అడుగుల శివలింగం ఒక పెద్ద బండరాయి క్రింద ప్రతిష్ఠించబడింది. ఈ గుహ లోపల ఒక గది కూడా ఉంది. ఇక్కడ 4-6 మంది భక్తులు కూర్చొని పూజ మరియు ధ్యానం చేయవచ్చు. కేదారేశ్వర గుహ ఉన్న శివలింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో నిర్మించారు. యుగాంతం అనే పదం ఆధారంగా అనేక కథలు, నవలలు మరియు చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధకులకు లెక్కే లేదు. ధర్మ వైదిక దేశంగా పేరొందిన భారతదేశం ఈ యుగానికి సంబంధించిన పరిశోధనలకు లెక్కలేదు. యుగాంతం అని పిలువబడే ఈ ప్రక్రియ లయకారుడు పరమేశ్వరుని ఆదేశానుసారం జరుగుతుందని పండితులు చెబుతారు. కలియుగం ముగిసిన తర్వాత ఈ భూమిపై జీవం ఉండదని కొన్ని పురాణాలలో చెప్పబడింది. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా కలియుగానికి సంబంధించిన కథలు మరియు పరిశోధనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి భారతదేశంలో కలియుగాన్ని 24 గంటలు చెప్పే గుహ ఉంది. అక్కడికి చేరుకుంటే యుగాంతం గురించి ముందే తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం ఇప్పుడు చూద్దాం. మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తున్నాం. భారతీయ పురాణాలు కాకుండా ఇతర దేశాలలో చాలా మంది ప్రజలు ఈ యుగాంతం తర్వాత మొత్తం ప్రపంచం అంతమవుతుందని నమ్ముతారు. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. భారతీయ పురాణాల ప్రకారం ఈ ప్రపంచం మొత్తం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగంగా విభజించబడింది. ఒక్కో యుగం తర్వాత భయంకరమైన ప్రళయం వస్తుందని, తదుపరి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా దేవాలయాల్లోనే జరుగుతాయి. మహారాష్ట్రలో అలాంటి దేవాలయం ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇది ఒక గుహ. ఈ గుహలో 4 రాతి స్తంభాల మధ్య శివలింగం ఉంది. ఈ శివలింగం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ శివలింగంతో పాటు గుహను ఎప్పుడు నిర్మించారనే దానికి ఆధారాలు లేవు. ఈ 4 స్తంభాలు ప్రతి యుగానికి సంకేతం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. స్థల పురాణం ప్రకారం ప్రతి స్తంభం ప్రతి యుగాంతంలో సరిగ్గా 24 గంటల ముందు విరిగిపోతుంది. అదే క్రమంలో పగలని స్తంభం కలియుగానికి ప్రతీకమని హిందువుల నమ్మకం. అయితే ఈ విరగని స్తంభం ఇంత పెద్ద రాయిని ఎలా మోస్తుందో అర్థం కావడం లేదు. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే గుహలోకి ప్రతిరోజు 4 గోడల నుంచి నీరు వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి మరియు చలికాలంలో 5 అడుగుల అతి చల్లని నీరు ఉంటుంది. కానీ వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకి ప్రవేశించదు, నిలబడదు. ఈ అంశంపై పరిశోధనలు కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉండడం మన ప్రాచీన విజ్ఞానానికి ప్రతీక. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.